మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. వైజాగ్ వైభవాన్ని చాటి చెప్పేలా ఈ నెల 24 నుంచి 31 వరకు 8 ప్రాంతాల్లో విశాఖ ఉత్సవంను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. కేవలం నగరంలోనే కాకుండా అరకు, అనకాపల్లి ప్రాంతాల్లోనూ ఈవెంట్స్ ఉంటాయన్నారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు భారతీయ జనతా పార్టీ గతంలో నిర్వహించిన ప్రజావారధి కార్యక్రమాన్ని పునర్ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ పాక వెంకట సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో 3,000 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు R&B ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. అనకాపల్లి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నంలో చేపడుతున్న రహదారి నిర్మాణ పనులు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. మేనమామనంటూ జగన్ దళితుల గుండెల్లో గుణపాలు దింపారని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ బాధితుడైన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలవడం అభినందనీయమన్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో 7గురికి తంబళ్లపల్లె కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు మొత్తం 33 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతపురం జిల్లా కసాపురం వద్ద దారుణం జరిగింది. మహిళల మీదకు ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న సావిత్రి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లా అటవీ ప్రాంతం నుంచి చెన్నైకి ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్న 8 మంది స్మగ్లర్లను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఎర్రచందనాన్ని ఢిల్లీకి చెందిన ఖర్షీద్ ఖాన్ అనే బడా స్మగ్లర్ కు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. కడప జిల్లా జంబలమడుగులో ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన జాతీయ స్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోటీల్లో హర్యానా టీంపై పశ్చిమ బెంగాల్ జట్టు గెలుపొందింది. ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న అంతర్జిల్లా దొంగల ముఠాను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 25 లక్షల విలువైన 50 బైకులను స్వాధీనం చేసుకున్నారు. స్మార్ట్ లాకర్లను, GPS సిస్టమ్ను వాహనాలకు పెట్టించుకోవాలని సూచించారు.